సినిమాల్లో హీరోల్ని సినిమాల వరకే చూడాలి. బయట నిజ జీవితంలో కూడా వాళ్ళు హీరోలు అనుకుంటే అంతకంటే భ్రమలు ఉండవు. నిజ జీవితంలో సినిమా హీరోలు ఒరిజినల్ విలన్ల బారిన పడిపోతున్నారనడానికి సాక్ష్యం మొన్న జూనియర్ ఎన్టీఆర్, ఇప్పుడు జగపతి బాబు. జూనియర్ ఎన్టీఆర్ తను స్థలం కొంటే ఆ స్థలంలో ఇల్లు కట్టుకుని ప్రశాంతంగా ఉందామనుకుంటే అది కాస్త వేరే ఆవిడ దాని మీద అప్పు చేయడం ఏంటి, ఆ విలన్ని ఏమైనా చేయగలిగారు ఆయన? చివరికి తను చేసిన అప్పుని ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తీర్చాల్సి వస్తుంది. నన్ను వదిలేయండి బాబు అని హైకోర్టుకి వెళ్ళాల్సి వస్తుంది. అప్పులేమో బ్యాంకులు ఇచ్చినాయి, డబ్బులేమో ఆవిడ తీసుకుంది, బలైందేమో జూనియర్ ఎన్టీఆర్. ఇప్పుడు అట్లాంటిది జగపతి బాబు. పెట్టుబడి ఏమో ఆయింది, మోసం చేసిందేమో రియల్ ఎస్టేట్ సంస్థ, మునిగిపోయింది ఆయన. అదే సినిమాల్లో హీరోగా చేస్తే అట్లాంటి విలన్లని తుక్కు రేగొట్టి ప్రజలకి ఆ పత్రాలన్నీ అట్లా వెదజల్లుతారు, పనిచేస్తుంటారు. నిజ జీవితంలో సాధ్యం అవుతుందా? నిజ జీవితంలో విలన్లదే రాజ్యం అవుతూ ఉండటం, హీరోలు ఇందులో బాధితులు కావడం అన్నదే బాధాకరం.